తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో టీడీపీ క్యాంప్ కార్యాలయం నందు టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్నటి రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు గూడూరు శాసనసభ్యులు పాసి సునీల్ కుమార్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేదల పాలిట పక్షపాతి తమ నాయకుడు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను మరోసారి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని ఘాటుగా హెచ్చరించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు ఇక్కడ మాకు పెద్దలు, మాకు దైవ సమానము, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీకి గూడూరు డివిజన్లో మమ్మల్ని ముందుకు నడిపించే మా దైవం మా గంగా ప్రసాద్ గారిని, అదేవిధంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా నొచ్చుకునే విధంగా మాట్లాడాడు. ఇప్పుడు చెప్తా ఉన్నాం, మురళి నువ్వు నేను ఒకటేసారి తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం. 2000లో నువ్వు అదే రావుపూర్ నుంచే దుర్గాప్రసాద్ రావు దగ్గర పనిచేయడానికి వచ్చాడు. నేను అదేవిధంగా మండల లేఖల సెల్ అధ్యక్షుడిగా నేను కూడా అదే సందర్భంగా మనం కలిసి పనిచేసాం. మీది నాన్ లోకల్, మాది లోకల్. మా బాసు 30 సంవత్సరాలుగా ఇదే ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి జెండాని ఎగిరేదానికి చేస్తా ఉన్నాడు. లోకల్. నువ్వు ఇప్పటికీ రావుపూర్లో ఉండి మా మీద బుడద చల్లుతా ఉన్నావు. ఇది నీకు తగదు. ఎక్కడో హైదరాబాద్లో ఉండే, తెలంగాణలో ఉన్న విజయసాయి రెడ్డి మాత్రం నెల్లూరులో పోటీ చేయొచ్చు. సూలూరుపేటలో ఉన్న మా బాసు ఈ 4 నియోజకవర్గాల్లో పార్టీ నిలబెట్టడానికి ఏవో మీకు కడుపు మంట నడుస్తా ఉండే ఈ సందర్భంగా. అదేవిధంగా షాడో ఎమ్మెల్యే అంటా ఉన్నాడు. అదే షాడో ఎమ్మెల్యే గతంలో నీ వెనక తిరగలేదా? నీకు ముడుపులు చెల్లించలేదా? నిన్ను నెత్తిన మొయ్యలేదా అని నువ్వు అడుగుతా ఉన్నావు. ఆ రోజు ఎట్టపోయింది నీ కళ్ళు? ఆ రోజు ఏం చేశావు? ఈ రోజు నీకు పడలేదు, నువ్వు ఓడిపోయావు అక్కస్సు ఈ రోజు అంటా ఉన్నావు. ఆ రోజు అదే షాడో ఎమ్మెల్యే నువ్వు నెత్తిన పెట్టుకొని తిరగలేదని చెప్పి అడుగుతా ఉన్నావు. ఇప్పుడు చెప్తా ఉన్నావు, అదే షాడో ఎమ్మెల్యేని గూడూరు నియోజకవర్గంలో నువ్వు చూపించగలవు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నావు. అదేదో జరిగిపోయినట్టు అయ్యా గ్రావులు పోయింది, సిలికా పోయింది, ఇసుక పోయింది అని చెప్పి ప్రజల కన్నా తెగ బాధపడిపోతా ఉండవు. ఎక్కడ పోయిందా? ఈ రోజు కూడా పాలసీలు రాని కారణంగా సిలికా కానీ శాండ్కి సంబంధించి నిర్దిష్టమైన అనుమతుల కోసం కానీ ఇక్కడ లభ్యతలు ఉన్న పరిస్థితుల్లో అనుమతులు ఇస్తా ఉన్నారు. మరొక పక్క చిలకూరు మండలంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందేదానికి మోడీ గారు, మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో క్రిస్ సిటీ ఏర్పాటు చేసి త్వరలో వచ్చి శంకుస్థాపన జరిగే పరిస్థితి. సాగర్మాల రోడ్లు 3 రోడ్లు చిలకూరు మండలానికి వస్తూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో చిలకూరు మండలం యొక్క చరిత్ర దిశాదేశం మారి సుమారుగా 1800 కోట్లతో ఆ రోడ్లన్నీ పూర్తయి అక్కడ ఉన్న సెస్ వస్తే ఈ ప్రాంతంలో ఉన్న యువతకి, చదువుకున్న వ్యక్తులకి, గ్రాడ్యుయేట్స్కి అందరికి కూడా ఉపయోగపడుతుంది. స్థానికులకి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పి చెప్తా ఉన్నాం. మరి మీరేం చేశారు? ఎక్కడో చెన్నైలో ఉన్న శేఖర్ రెడ్డిని తీసుకొని వచ్చి 4 సంవత్సరాల పాటు చిలకూరు మండలంలో ఉన్న సిలికాను మొత్తం దారాదత్తం చేశారు. ఒక చిలకూరు మండలంలో కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని యార్డ్లో ఉన్న ఇసుకను కూడా అతనికి కట్టబెట్టి చేశారు. ఆ రోజు నీకు లోకల్, నాన్ లోకల్ గుర్తించరాలేదా? ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డికి నీకు నాన్ లోకల్ గుర్తు రాలేదా? 15 కోట్లు ముడుపులు చెల్లిస్తేనే సరిపోయిందా? ఏం మాట్లాడతావా మురళీధర్? ఒక్కసారి మనం మాట్లాడేటప్పుడు మన నైతికతను మనకు తెలియాలా? గురువిందు సామెత గుర్తుంచుకోవాలా? మన దగ్గర నమ్ము పెట్టుకొని ఏదో వాడి మీద బురదలడం కూడా న్యాయం కాదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చట్టం అందరికీ చుట్టమే. ఇది చట్టం అందరూ చుట్టమేది, మాది మాత్రం తెలుగుదేశానికి మాత్రం వర్తించదు, వైసీపీకి మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్తా ఉన్నాం. ఈరోజు మీ నాయకుడు, మీ జగన్మోహన్ రెడ్డి వలన ఐపీఎస్ అధికారులు అందరూ ఈరోజు స్టేషన్ చుట్టూ తిరిగే పరిస్థితి. ఎక్కడో బాంబేలో ఉన్న జత్తనాల మీద తప్పుడు కేసులు పెట్టి ఎవరికో లబ్ధి చేకూర్చేదానికి ఐపీఎస్ ఆఫీసర్లు బలి తీసుకున్న చరిత్ర మీది. ఈరోజు మిమ్మల్ని నమ్ముకున్న గత ప్రభుత్వంలో కానీ
ఇప్పుడు ప్రభుత్వంలో కానీ వైసీపీ ప్రభుత్వంలో కానీ ఐఏఎస్ ఐపీసీ ఆఫీసర్ని జైలుకు పోయి పంపించిన చరిత్ర ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి క్రేజ్ అంట. నిన్న చూసాం కృష్ణలంక విజయవాడలో పెద్ద ఎత్తున వరదలు వచ్చి గతంలో 100 సంవత్సరాలు పైచిన వరద వచ్చి 176 సెంటీమీటర్లు వర్షపాతం వలన అక్కడున్న బుడమేరుకి పెద్ద ఎత్తున వర్షపు నీరు రావడం వలన వరదలు వస్తే ఎన్డీఆర్ఎఫ్ అక్కడ పలసరుకులు ఆహార పదార్థాలు పంచుతా ఉంటే ఆ ఫోటోని ఎత్తుకోబోయి మీకు జగన్మోహన్ రెడ్డికి పెట్టి జనం తండోపతండాలుగా వస్తా అన్నారు. ఒక్కడు పట్టించుకోవాలా ఈ మొహాన్ని. ఈరోజు జనం తండోపతండాలుగా వస్తారని చెప్పి చెప్పుకొని సిగ్గుచాటు మురళీధర్. ఈరోజు ఈ రాష్ట్రంలో చెప్పిన పథకాలు ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పామో పెన్షన్ మీ వాలంటీర్లు 3 రోజులు ఇచ్చేటప్పుడు చేత్కారాలు బెదిరింపులు నానా రకాల మాటలు వినాల్సి వచ్చేది. ఈరోజు సచివాలయ సిబ్బంది ఒక్కొక్క ఊరికి 2-3 వచ్చి 3 గంటల్లో 4 గంటల్లో కంప్లీట్ చేసుకొని పోతా ఉన్నారు. ఇది ప్రభుత్వం అంటే, ఇది తెలుగుదేశం పార్టీ అంటే. వరదల్లో వస్తే మా బాబు గారు రాత్రి పొగులు బస్సులో ఉండి పడవల్లో ఉండి ఈరోజు వాళ్ళందరికీ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. నిరంతరం వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు. మీతో పాటు హెలికాప్టర్లో తిరగలేదు, అదేవిధంగా రెడ్ కార్పెట్ వేసుకుని రాలేదని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం. ముందుగా నిన్నటి దినమున ఎమ్మెల్సీ మేరీ మురళీధర్ గారు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ వాసం సునీల్ కుమార్ గారిని విమర్శించడాన్ని ఖండిస్తున్నాం. ఎవరైనా సావుకో లేక వర్ధంతుకోపోతే వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించి ఆ రోజు సంతాపదినంగా ప్రకటించుకొని వేరే విషయాలన్నీ పక్కన పెడతారు. కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్న గొప్ప సాంప్రదాయం ఏంటంటే తండ్రి శవం ఆడుంటే తాను సీఎం కావాలని సంతక సేకరణ చేసుకున్నట్టు ఘనత వాళ్ళ అధినేత్రి. అదేవిధంగా నిన్నటి దినమున ఆయన వర్ధంతి రోజున రాజశేఖర రెడ్డి గారికి మాలేసి ఆయన సంతాపం చెప్పేటప్పుడు ఆయన గొప్ప నాయకుడు, ఆయన ఆకాశాన్ని నుంచి కింద కూడిపడ్డాడు, ఆయన భూమిని అంతా పరిపాలించాడు, ఆయన కంటే గొప్ప యోధుడు లేడు అని పొగుడుకోవాల్సిన మీరు ఆయన్ని పొగడ్డం మానేసి మమ్మల్ని విమర్శించేదానికి మీ టయాన్ని వెచ్చించడంలో అర్థమవుతుంది మీ యొక్క పనితీరు, పద్ధతి, ఆలోచన విధానం. ఎందుకంటే కింద నుంచి పైదాకా ఒకటే ఆలోచన విధానం ఉన్నటువంటి నాయకులు మీరు. మీకు ఒకటే చెప్తున్నాం, మీకు గత 5 సంవత్సరాలు పాలన ఇచ్చారు ప్రజలు. గూడూరు నియోజకవర్గాన్ని మీ చేతిలో పెట్టారు, ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టారు. మీకు 151 సీట్ వచ్చిందని కింద మీద నిలవకుండా మీ ఎగిరెగిరి పడ్డారు. ప్రతి తెలుగుదేశం కార్యకర్తని రాసి రంపాన పెట్టారు. అధికారుల్ని అన్ని అవినీతుల్లో ఇరికిచ్చారు. ఎక్కడ ఏది దొరికితే దాన్ని దోచుకున్నారు. మీకు ఆలోచన పోలా. పెద్దలు సామెత చెప్పినట్టు పచ్చ కామర్లోడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది కాబట్టి మీరు అవినీతికి మారిపోయారు, అవినీతికి అడ్డా కాబట్టి ఈరోజు మేము కూడా మీకు అట్టే కనపడుతున్నాం. సునీల్ కుమార్ గారిని విమర్శించే ముందు మీరు ఒక్కటి ఆలోచించాలా. మీరు రాజకీయాల్లో కూడా నాకు తెలిసి సునీల్ కుమార్తో సమకాలికంగా రాజకీయాలు ప్రారంభించినట్టున్నారు. అయితే మీరు ఎప్పటికీ కూడా ఎమ్మెల్యే కాలేరు. ఎందుకంటే అధికారం ఉంటే, పదవి ఉంటే ప్రజల్లో ఉంటారు. అధికారం పోతే, పదవి లేకపోతే మీరు ప్రజల్లో ఉండరు. సునీల్ కుమార్ అట్ట కాదు. 1995లో మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత 2000తో పదవీ కాలం పూర్తయిన తర్వాత కూడా ఆ రోజు నుంచి 2014 ఎమ్మెల్యే వరకు కూడా కంటిన్యూగా ప్రజలతో మమేకమై ఏ పార్టీలో పోటీ చేసినా, ఏ పార్టీలో ఉన్న ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రజలతో సత్సంబంధాలతోనే తిరిగాడు. కాబట్టి ప్రజలు ఆయన గుర్తించారు. 2019 ఎన్నికల్లో మీరు బెక్ చేసినటువంటి ఒక్క అవకాశం అని చెప్పి ప్రజల్ని, నాకు ఒక్క అవకాశం అని చెప్పి ఆ ఖడ్గం సినిమాలో అతను సినిమా యాక్టర్ అడిగినట్టుగా మీరు ఒక్క అవకాశం బతిలాడితే ప్రజలు కరుణించి ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని మీరు దుర్వినియోగం చేసుకొని ఈరోజు దాన్ని మీకు పోయిన పదవులు పోయిన ఫ్రస్ట్రేషన్లో మమ్మల్ని దారుణంగా విమర్శించడం మంచిది కాదు. ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారు కానీ విమర్శిస్తే మీకు మంచి పద్ధతి కాదు. ఇకపోతే
ఎంపీలో 26,000 ఓట్ల మెజారిటీతో గెలిచామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. నువ్వేమైనావు 20,000 చిల్లర ఓటుతో ఓడిపోయావు. మేము 2019లో 46,000 చిల్లర ఓటుతో ఓడిపోతే ఈరోజు ఆ 46,000 చిల్లరను బ్రేక్ చేసి 20,000 చిల్లర మెజారిటీతో మేము గెలిచాము. అంటే మీ స్థాయి ఎక్కడి నుంచి ఎక్కడికి పడుతుందో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఇక్కడ ఒక 2 ఎమ్మెల్సీలు, ఒక రాష్ట్ర బోర్డు చైర్మన్లు, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే, ఇంతమంది ఉండి కూడా మీరు ఓడిపోయిన దానికి కారణం ఏంటో అది ఎత్తుక్కోండి. మీరు చేసిన తప్పులేంది, మేము చేసిన తప్పులు పునరావృతం కాకుండా మేము ఎట్టుండాలా అనేదాన్ని మీరు ఆలోచించుకోండి. అంతేగాని సాగు కాడ, వర్ధంతుల కాడ తెలుగుదేశం పార్టీ విమర్శించే నీచ సంస్కృతిని మానండి. తెలుగుదేశం పార్టీ జోలికి రావద్దు. వస్తే దానికి తగిన మూల్యం మీరు చెల్లిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ వర్ధంతి రోజున మేరీ మురళి, వాసిం సునీల్ కుమార్ని విమర్శించడం జరిగింది. కనీసం 3 నెలలు కూడా ఓపిక పట్టలేక ఎందుకు అంత బాధ అసలు అర్థం కావడం లేదు. మీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ భూస్థాపితం అయిపోయిందన్న దానికి మీరు అంత బాధపడిపోతున్నారే. కొడాల నాని, రోజా, అంబటి రాంబాబు వాళ్ళందరూ మాట్లాడిన మాటల కంటే మా సునీల్ కుమార్ ఏమీ ఎక్కువ మాట్లాడాల. కొంచెం ఆలోచించుకొని మనం ఏం మాట్లాడుతున్నామో ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది అని మీకు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా నువ్వు గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. కాంగ్రెస్ పార్టీలో నుంచి పాపకన్న వాళ్ళతో కూడా తెలుగుదేశంలోకి వచ్చావు. జడ్పీటీసీ పదవులు అనుభవించావు. తర్వాత వైఎస్ఆర్సీపీలోకి పోయినావు. మాట్లాడితే ఏదో తల్లిపాలు రొమ్ము గుద్దారు. అసలు ఎందుకయ్యా నువ్వు ఎలక్షన్కి ముందు నుంచి ఆ మాటలు మాట్లాడావు? దానివల్ల నీకేమైనా ఉపయోగం జరిగిందా? నీకేమైనా ఉపయోగం జరిగి నువ్వేమైనా గెలుచుంటే అబ్బా ఆయన ఏదో తల్లిపాలు ఏదో అన్నం పెట్టిన పార్టీని ఏదో చేశాడు, అందువల్ల ఆయన ఓడిపోయినాడని చెప్పుకునే దానికి కూడా లేదా? అసలు ఇప్పుడు ఎంత మెజారిటీ 20,000 మెజారిటీ అంటే ఇక్కడ అసలు మాట్లాడకూడదు. అసలు ఏదైనా మాట్లాడే ముందు ఓపికగా ఉండాలా. ముందు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేస్తున్నాడు, సునీల్ కుమార్ గారు ఏది చేసినా ప్రజా సంక్షేమం కొరకు చేస్తాం. ఎవరికైనా మట్టి తోలుకున్నా, ఇసుక తోలుకున్నా, ఇంకేదైనా పని చేసినా కూడా ప్రజా సంక్షేమం కొడతాం. ఆంధ్రలో కొండంతా తోలిపారినారే, అప్పుడు తెలీదా నీకు ఎవరు మట్టి తోలుకుంటుండేది, ఎవరు ఏం చేస్తుండేది? అప్పుడేం మాట్లాడలేదు. అప్పుడంతా నువ్వు కూడా వైసీపీలో ఉన్నావు కదా. ఆ రోజు మేమే కదా రోడ్లోనే పోతున్నాయని మేము అడిగింది. ఈరోజు అంత ఓపిక పట్టలేని పరిస్థితుల్లో ఉండడం కరెక్ట్ కాదు. ఊరికేనే మాటకు ముందు పార్టీలు మారారనేది ఇవన్నీ కూడా అవాకులు చవాకులు మాట్లాడకుండా ఉంటే నీకు మంచిదని చెప్పని తెలియజేసుకుంటున్నాను. ప్రజలకి నమస్కారం. నిన్న రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా శాసన మండలి సభ్యులు మేరీ మురళీధరరావు గారు ఆయన వర్ధంతికి వచ్చాడా, లేకుండా ఉంటే ఆయన ఏమి మాట్లాడాలని వచ్చాడు, ఎవరైనా చనిపోతే వాడు వర్ధంతికి వెళ్ళినప్పుడు వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించడం అనేది మన ధర్మం. వారి యొక్క అడుగుజాడల్లో మేము నడుస్తున్నామని చెప్తూ, వారు కుమారుడు ముఖ్యమంత్రి అయితే ఆయన నీకు పెట్టిన భిక్ష శాసన మండలి సభ్యుడిగా ఆయన గురించి నువ్వు ఏం మాట్లాడాలా, ఏం చెప్పాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మనం ఒక వర్ధంతికి వెళ్ళినాము, ఆ వర్ధంతిలో ఏం చెప్పాలా, జన్మదినానికి వెళ్ళినాము, జన్మదినంలో ఏం మాట్లాడాలనేది ప్రతి నాయకుడు తెలుసుకోవాల్సిన బాధ్యత అది. నువ్వు వర్ధంతికి వచ్చి భూస్థాపితం అయిపోయింది అని చెప్పడం అంటే అది రాజశేఖర రెడ్డి గారికి ఏమైనా చెప్తున్నారా మీరు? అయ్యా మీ కుమారుడు పెట్టిన పార్టీ ఈ భూస్థాపితం అయిపోయిందని గూడూరు శాసనసభ్యులు వాసిం సునీల్ కుమార్ గారు అన్నారని రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని చెప్తున్నారా? మీరు మీ పార్టీ అధికారంలో లేకపోయినా మీరు చేసే కార్యక్రమానికి మీ పార్టీ నాయకులు ఎంతమంది వచ్చారనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ఆ వచ్చిన జనాన్ని చూస్తే భూస్థాపితం అయిపోయిందా, పార్టీ ముందుందనేది ఒకసారి ఆలోచించుకోండి. ఒక శాసన మండలి సభ్యుడుగా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదా? గూడూరు చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ ఆక్రమించలేదా? చెరువుల మీద కట్టడాలు కట్టలేదా? గూడూరు పట్టణంలో కట్టలేదా అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు పర్మిషన్ ఇచ్చినట్టు ఈరోజు సెల్ఫ్ చేయాలంటే అల్లాడిపోతున్నారు. నీళ్లు బావులు లేకపోతే గూడూరు మురిగిపోయే పరిస్థితి తీసుకొచ్చింది. నువ్వు చేసిన తప్పులను కప్పిపెట్టుకునే దానికి స్థానిక శాసనసభ్యుడి మీద మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నదని కూడా తెలియజేస్తున్నాం. మీరు మాట్లాడే ప్రతి తప్పును కూడా ప్రజలు వింటున్నారని గుర్తుంచుకోండి. ప్రజలు మీకు గుణపాఠం చెప్పారు.
21,380 ఓట్లతో మీరు ఓడిపోయారు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరో పార్లమెంటు సభ్యుడు గెలిచాడని చెప్పడం కాదు, ఆ పార్లమెంటు సభ్యుడి మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేయలేదనేది కూడా గుర్తుపెట్టుకో. తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన దగ్గర నువ్వు పోటీ చేసావు వైసీపీ తరఫున, నువ్వు ఓడిపోలేదా? 2014లో మా సునీల్ కుమార్ గారు వైసీపీ తరఫున పోటీ చేశాడు. ఆ రోజు అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆలోచించి ముందుకు పోవాలంటే చేయలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో నేను ఉన్నాను, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పోతాను చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆ తర్వాత 2019లో తెలుగుదేశం పార్టీ ఆయనకి టికెట్ ఇచ్చింది, ఓడిపోయాడు 46,000 పైన ఓటుతో. తర్వాత అదేవిధంగా ఆయన పార్టీలో నేను ఓడిపోయినాను, ప్రజల కోసం పనిచేయాలనే తపనతో 2024 వరకు ఒక కార్యకర్తగా ఈ నియోజకవర్గంలో పనిచేశాడు. ఈ నియోజకవర్గంలో బలమైన ఓట్లు బ్యాంకులు కొన్ని మండలాల్లో ఉంటాయి. ఎందుకు మనం మీకు ఓట్లు రాలేదయ్యా? ఏ మండలంలో మెజార్టీ ఒకళ్ళు 8,000 వచ్చేది, ఎంత మెజార్టీ వచ్చింది? 700 ఓట్ల మెజార్టీతో దిగదారిపోయినామని గుర్తుంచుకో. కోటేమైంది, చిట్టమూరు ఏమైంది, చెల్లుపూరు ఏమైంది, గూడూరు రూరల్ అయింది, గూడూరు పట్టణంలో 14,000 ఓట్లు నీకు మైనస్. నువ్వు ఆ రోజు శాసనమండలి సభ్యుడిగా మీరు ఎలగబెట్టింది ఏంది? గూడూరు పట్టణంలో మీరు చేసింది ఏంది? మీ నాయకుడు ఏ పందాలు వెళ్ళాడు? అవినీతి, అక్రమ, అరాచక పాలనకి మీరు నాంది పలికారు. గూడూరులో అరాచక పాలనని కొనసాగించారు. చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా డబ్బులు దండుకుంది మీరు కాదా, మీ పార్టీ కాదనేది కూడా ప్రశ్నిస్తున్నాం. గూడూరు పట్టణంలో 5 సంవత్సరాల అధికారంలో ఏం అభివృద్ధి చేశారు చెప్పండి? మా నాయకుడు శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు 2014-2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి పథకం జరిగింది, సంక్షేమాన్ని కొనసాగించారు. నువ్వేం చేసావు? నీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? నువ్వేం చేసావు చెప్పు? ఒక ఎమ్మెల్సీ నువ్వు ఇన్ఛార్జిగా ఎలగబెట్టాను నేను, అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నావు, మన ఎమ్మెల్సీ కూడా ఏం చేసావు చెప్పు? మీ ఎమ్మెల్యే మీ పార్టీ, మా పార్టీ కాదు కదా, ఏం చేశారు? భిక్షగాళ్ళలాగా ఊరి మీద పడి దండుకున్నారు, అంత తప్పితే ఇంకేం చేయలేదు. పని చేసే వాళ్ళని పని చేస్తున్నారని చెప్పడం సమాజం మెచ్చుకుంటుంది. ప్రజలు ఎందుకు ఓటుకేశారు? ఒక్క ఛాన్స్తోనే మీకు మీ సినిమా క్లోజ్. ప్రజలు తెలుసుకున్నారు ఎవరు నియోజకవర్గంలో పనిచేస్తారో, ఎవరు ప్రజల కోసం ఉన్నారు, ఏ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది ఆలోచించారు, ఆశించారు. మా సునీల్ కుమార్ని శాసనసభ్యుడిగా 2వ సారి గెలిపించారు. మీ పార్టీని వదిలిన తర్వాత 2 సార్లు పోటీ చేశాడు, తెలియదా? ఇంకా అదే పార్టీ? నువ్వు ఎన్ని పార్టీలు మార్చావు? నువ్వు ఉండింది ఏ పార్టీ? కాంగ్రెస్లో లేవా? తెలుగుదేశంలో 2 సార్లు చేరలేదా? మళ్ళా వైసీపీకి పోలేదా? ఏ పార్టీ నిన్ను చేర్చుకునే పరిస్థితుల్లో లేదు. శాసన మండలి సభ్యుడిగా నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు, ఏమేమి చేస్తున్నావు అనేది నీకే వదిలేస్తున్నావు, నీ విజ్ఞతకి వదులుతున్నావు. అభివృద్ధి గురించి మాట్లాడు, సంక్షేమం గురించి మాట్లాడు, ఈరోజు పట్టణంలో ఏమి జరుగుతుందనేది మాట్లాడు. తాగేదానికి నీళ్ళు ఇవ్వలేకపోయారు 5 సంవత్సరాలు. మీరు చూస్తున్నాం, తిరుగుతున్నాం, చేస్తున్నాం అన్నారు. ఇక్కడ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు కూడా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లు 3 కార్పొరేషన్లకి చైర్మన్లు ఉన్నారు. ఏం చేశారయ్యా? పట్టణ ప్రజలకు నీళ్ళు ఇచ్చారా? టిట్కోలో ఆ రోజు సునీల్ కుమార్ గారు శాసన సభ్యుడిగా ఉండి పొంగూరు నారాయణ మంత్రిగా ఉండి ఓపెన్ చేసిన టిట్కో ఇళ్ళకి నీళ్లు ఇవ్వలేక ట్యాంకర్లు పెట్టుకున్నారు. ఏం నీళ్ళు ఇచ్చారా? ఆ రోజు ఎన్ని నీళ్లు ఇస్తున్నారు? ఈ రోజు టిట్కో ఇళ్ళకి సునీల్ కుమార్ గారు డైరెక్ట్గా నీళ్లను 3 లక్షల లీటర్ల నీళ్లు అక్కడ ప్రజలకు ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి. విఘ్నేశ్వరపురం రిజర్వాయర్ని ఆ రోజు మూసేయలేదా? మల్లితోట మూయలేదా? ఓల్డ్ హెడ్ వాటర్ వర్క్స్ మూసేది. ఎక్కడ నీళ్ళు ఇచ్చారు మీరు? ప్రజలను ఆదుకున్నారా? ప్రజా సంక్షేమాన్ని చూసారా? ప్రజల కోసం పనిచేశారా? తాగే నీళ్లు కూడా ఇవ్వలేని వాళ్ళు మీరేందండి చేసేది? పని చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా చేయూతనిస్తారు ప్రజలు అనేది గుర్తుపెట్టుకోండి. ఆ చేయూతతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, పాసిం సునీల్ కుమార్ గారు శాసనసభ్యుడిగా కావాలని ప్రజలు ఆలోచించి ఆశించి ఓట్లేసి గెలిపి ఈరోజు మీకుండేది 11 సీట్లు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటారో, ఎంతమంది వెళ్ళిపోతారు అనేది కూడా తెలియని పరిస్థితులు అతి భ్రమించి మాట్లాడడం మంచి పద్ధతి కాదండి. మేరింగ్ మురళీధరరావు గారు, మీరు తెలుసుకొని మాట్లాడండి. సమాజం ఏ విధంగా ఉంది, సమాజంలో ఏమి జరుగుతుంది, ప్రజలు ఎట్లున్నారు, ప్రజల అభిప్రాయం ఏందని కూడా తెలుసుకొని తిరస్కరించిన మీరు వచ్చి మాట్లాడడం అంటే చాలా నీచమైందనేది తెలియజేస్తూ, ఇంకోసారి ఈ విధంగా మాట్లాడినప్పుడు ప్రజలు గుణపాఠం చెప్పేది ఎంతవరకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున ఎమ్మెల్సీ మేరింగ్ మురళీ గారు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నారు. మీరు లోకల్ అంటారు. లోకల్ కాబట్టే 1995లో ఆయన చైర్మన్గా ఎన్నుకున్నారు ప్రజలు. అదేవిధంగా లోకల్ కాబట్టే 2000 మళ్ళా ఆయన సత్యమణి సంగమని
కౌన్సిలర్గా కూడా ఎన్నుకున్నాం. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా గూడూరు ప్రజల గురించి ఆలోచిస్తాడు. గూడూరు ప్రజలు కూడా ఏమంత పని ఉన్నా ఆయన దగ్గరే పోయి పరిష్కరించుకుంటారు. ఈరోజు మీరు చూసుంటారు, ఎలక్షన్ అయిపోయి ఆయన ఎమ్మెల్యేగా గెలిచి సుమారు 3 నెలలు అవుతుంది. రోజు కొంచెం వేల మంది చీకటితో 5 గంటల నుంచి సాయంకాలం 9 గంటల వరకు దండోపదండలో ఎందుకు వస్తున్నారు? స్థానికుడు వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తారని నమ్మకంతోనే వస్తున్నారు. ఓపికగా ఆయన వాళ్ళందరి సమస్యలు విని సాధ్యమంతా పరిష్కారం చేస్తున్నారు. అదే మీరు మీ పాలనలో 2010 అయిన తర్వాత మీరు ఎవరికి అందుబాటులో ఉన్నారు? ఈరోజు వచ్చేదో మాట్లాడాలా, పార్టీలు మారారు. ఆయన ఏ పార్టీ మారాడు? తెలుగుదేశంలోనే ఆయన జీవనం సాగించాడు, రాజకీయానికి ఎదిగాడు. తరువాత వైకాపాలో వచ్చాడు, మళ్ళా వైకాపాలో నుంచి స్థానికం పుట్టింటికి వచ్చాడు. ఆయన ప్రతి ఒక్కరూ ఆయన్ని గౌరవించి పనిచేశారు. మీరు తెలుగుదేశంలోనే మీరు పదవులు అనిపించారు, జిల్లా పదవి చేశారు. మీకు అసలు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం వైకాపా మీరు పార్టీలు మారారు. పార్టీల గురించి మాట్లాడటం వల్ల అది మంచి సంస్కృతి కాదు. ఈరోజు మీరు చేసే పనులు గతంలో మీరు చేసినట్టు అద్వాపు లేదు. అసలు 5 సంవత్సరాలు మీరు ఏమేం చేస్తారు? అన్ని అరాచకాలు చేశారు. మీరు మాట్లాడటం మా అమ్మాల గురించి మంచి పద్ధతి కాదని నేను ఖండిస్తున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి రోజున వర్ధంతి కార్యక్రమం చేసుకొని ప్రశాంతంగా ఇంటికి పోకుండా ఎమ్మెల్సీ మేరీ మురళి గారు వర్ధంతి రోజు రాజకీయాలు మాట్లాడడం చాలా విడ్డూరం. ఈ రాష్ట్రంలో 3 నెలలకే ప్రజా వ్యతిరేకత వచ్చిందంట. దేనికి వచ్చింది ఆయన ప్రజా వ్యతిరేకత? మీరు కొండలు కరిగించి సహజ వనరులను దోపిడీ చేసి కోటాను కోట్లు ప్రజల సొమ్ము దోచిన దానికి, దాన్ని అరికెట్టిన దానికి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకత వచ్చిందా? మట్టిని సరఫరా చేసి ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి మరి కోటాను కోట్లు మీరు దోచుకున్నందుకు వచ్చిందా? ఎక్కడొచ్చింది చెడ్డ పేరు? కొన్ని పద్ధతిగా మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ పద్ధతిగా బూతులు మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడుతున్నందుకు వచ్చిందా? లేకపోతే పెన్షన్లు పెంచినందుకు వచ్చిందా? ఎందుకు వచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వరదలు వస్తే ఈరోజు ప్రజల దగ్గరికి పడవలు వేసుకొని పోయి అక్కడ పరిస్థితులన్నీ ఆయన వరద ప్రాంతాల్లో ఆ ముప్పు తప్పిందాక ఆయన పర్యటిస్తానని చెప్పి ఈరోజు ప్రజల్లో ప్రకటిస్తూ ఉన్నారు. మీలాగా తాడేపల్లి ప్యాలెస్లోనూ లేకపోతే లండన్కో పోలా తుఫాను వచ్చినప్పుడు. కాబట్టి కొంచెం మాట్లాడేటప్పుడు మొదలన్నా జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అలాగే పాసం సునీల్ కుమార్ గారు మీరు ఎమ్మెల్యే కాకపోతే చంద్రబాబు నాయుడు ముద్దు పెట్టుకుంటాడా అని అడిగారు. ఆయన్ని 25 సంవత్సరాల వయసులోనే తెలుగుదేశం పార్టీ ముద్దు పెట్టుకుందన్నా నువ్వు మర్చిపోయినావేమో. అప్పుడే ముద్దు పెట్టుకొని చైర్మన్ చేసింది తెలుగుదేశం పార్టీ. తర్వాత 2019లో ఓడిపోయాడు. ఆయన ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశాను కాబట్టి ఓడిపోయాను. కానీ తర్వాత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో మీ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో స్థానికంగా ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని సమీకరించుకొని ఆయన చేసిన పోరాటం వల్ల ఆయన తన ఎమ్మెల్యే హయాంలో 2000 కోట్ల అభివృద్ధి చేసిన దాన్ని ప్రజలు గుర్తించి ఇలాంటి స్థానిక నాయకుడే మనకు కావాలి అని చెప్పి మొన్న 20,000 మెజార్టీతో గెలిచారు. ఎవరి మీదో కాదు, మీ మీదే గెలిచారు. మీరు ఎంత పోరాడినా మీరు ముమ్మాటికి స్థానికులు కాలేరు. స్థానికుడు పాసం సునీల్ కుమార్ గారే. నువ్వు ఎన్నిసార్లు సునీల్ కుమార్ గారి మీద పోటీ చేసినా నువ్వు గెలిచేది లేదు. కాబట్టి నువ్వు ఎలక్షన్ల ముందు కూడా ఆయన్ని తగువుకు లాగాలని చూసావు. మా కార్యకర్తల జోలికి వస్తే మేము సహించమని. మేమెవరిమే మా పార్టీ వాళ్ళు కానీ మా నాయకుడు కానీ మీ కార్యకర్తల జోలికి బాధ. ఇప్పుడేమో మీ స్థానికుడు అన్నావు, ఎవరినో తీసుకొని వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నావు అని అంటున్నావు. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే గారు తప్ప ఎవరు పెత్తనం చేసేవాళ్ళు లేరన్నా. నువ్వు అనవసరంగా ఎవరు జాగ్రత్త అని చెప్పి తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తూ ఉన్నావు. వెయిట్ చేయి, 3 నెలలకే మునిగిపోలా. వెయిట్ చేయి. ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు ఉంది.
సంక్షేమాన్ని అభివృద్ధిని సమంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ విధంగా తీసుకెళ్తుందో మీరు గమనించాలని కోరుకున్నాం. ఈ 3 నెలల్లోనే అనేక కోటాను కోట్లు కేంద్ర నిధులు తీసుకొని వచ్చాడు. అలాగే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొని వస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా తయారయ్యే దిశగా ఈరోజు రాష్ట్రంలోనే 4వ స్థానంలో ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కాబట్టి మాట్లాడేటప్పుడు ఇంకొకసారి అడ్డు మీరు మాట్లాడకుండా జాగ్రత్తగా మాట్లాడడానికి సెలవిస్తూ తెలియజేస్తూ సెలవిస్తూ నిన్న వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్సీ మేరీ మురళి మీకు ఒకటి చెప్తున్నారు. ఎమ్మెల్సీ అంటే ఒక పెద్దల సభకు పంపించారు. మీరు మాత్రం పిల్ల పనులు చేస్తూ ఉన్నారు. స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. ఎవరి యొక్క మూలాలు ఎక్కడున్నాయో మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నారు. గమనించి మిమ్మల్ని ఇంటికి పంపించేశారు. ఇంట్లో వెళ్ళిన వాళ్ళు ఇంకేదైనా ప్రజల్లో కరోనా సమస్యల మీద దృష్టి సారించాల్సింది పోయి ఒక 3 నెలలు కూడా సరిగా జరగలేదు. ఈ 3 నెలల్లో మేము 5 ఏళ్ళకి కావాల్సినటువంటి సరిపడ పనులు చేసి పెడుతున్నాం. ఈరోజు మా ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు తన ఇంటికి వచ్చినా, ఆఫీస్కి వచ్చినా, ఎక్కడొచ్చినా ఏ కార్యక్రమంలో కూడా ప్రజల సమస్యలను పరిష్కరించగా పనిచేస్తున్నారు. మీరు చెప్తున్నారే సోకాళ్ళు సమస్యలు, పనులు అవన్నీ మీ ప్రభుత్వంలో మీరు ఎక్కడున్నారో తెలియదు. కానీ ఇప్పుడు ఎలక్షన్లో మాత్రం వచ్చి పోటీ చేయాలని చెప్పి వచ్చారు. మీరు తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి పార్టీ మారి మా నాయకుడు అంటే సునీల్ కుమార్ గారిని మీరు ఎద్దేవా చేయడం అంటే అది గురిలింగ సాహిత్యలాగా తెలుస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఎక్కడి నుంచో వలసవాదులు వచ్చి మాకు రాజ్యం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా సునీల్ కుమార్ గారు నాయకుడు, ఆయన ప్రజల మనిషి. ఈరోజు ఇంతమంది కూర్చొని ఇంత ప్రెస్ మీట్లు స్పందిస్తున్నామంటే అర్థం ఏం తెలుసా? ఆయన మీద చిన్న మాట పడనీయకూడదు కోసమే మేము అందరూ పగలాడుతున్నాము. ఇంకో విషయం, గూడూరు ప్రజలు మిమ్మల్ని చీత్కరించి మీరు చేసే పనులకి, మీరు చేసే దోపిడీలకి, అరాచకాలకి, కార్డ్స్, సిలికా, మైన్, వైన్ మొత్తం మీరు దోచుకొని తిని మా మీద ఎద్దేవా చేస్తారా? ఇది సరైన పద్ధతి కాదు. ఒకటే తెలియజేస్తున్నాం ఎమ్మెల్సీ గారికి, మీలాంటి చర్యలు కానీ మళ్ళీ కానీ పునరావృతం అయితే తెలుగుదేశం పార్టీ చేసేటువంటి దీక్షా కార్యక్రమాలు కానీ, ధర్నా కార్యక్రమాలు మీరు తట్టుకోలేరు. మీ పుట్టుక ప్లేస్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అయ్యా వైఎస్ఆర్సీపీ నాయకులు మేము కూడా చెప్తున్నాం, మీకేం గ్రహచారం పట్టిందా? గూడులో మీరు నాయకులు లేరా? మీకు వలస నాయకులు తీసుకొచ్చి చేసుకోవాలా? పోయినసారి చూస్తే మద్రాసు ఆయన తీసుకొచ్చారు, ఇప్పుడు చూస్తే రాబోరాజు తీసుకొచ్చారు. మా నాయకుడు స్థానికుడు, పుట్టి పెరిగిన నాయకుడు ఆయన అంట మేము ఉన్నాం. మరోసారి కానీ మాట తూలినా, మాట జారినా మాత్రం తెలుగుదేశం కేడర్ ఒప్పుకోదని చెప్పి హెచ్చరిస్తున్నాను. అదే వైఎస్ఆర్ వర్ధంతి రోజున మన ఎమ్మెల్సీ మేరీ మురళి గారు మన ఎమ్మెల్యే గారిని, సునీల్ కుమార్ గారిని 3 నెలలకే ఏమో అయిపోయినట్టు, ఏదో చేసేసినట్టు, ఆయన ఏదో చేసేసినట్టు, ఇక నేముందిలే, ఏమైపోయింది, ఇట్ట అయిపోయింది, అట్ట అయిపోయిందని మాట్లాడుతున్నాడు ఆయన. మీరు 5 సంవత్సరాలు గవర్నమెంట్ చేశారు. 5 సంవత్సరాల గవర్నమెంట్లో ఎన్ని భూ కబ్జాలు చేశారు, మీరు ఎంతమందిని ఇచ్చేశారు అనేది గవర్నమెంట్ మాత్రమే ఎన్ని ఫైళ్ళు తగలబెట్టారు, ఎక్కడెక్కడ ఎంతమంది మీ దెబ్బకి బాంబే నుంచి వచ్చి కూడా మీ దెబ్బకి అమ్మ నాయన పాపం పిల్లకాయలు ఈరోజు మీకు తగులుకుంటుంది. ఐఏఎస్ ఆఫీసర్ల కాడ నుంచి మీ దీంట్లో ఉండే మీ ఇన్ఛార్జీల కాడ నుంచి మీ అందరికీ తగులుకుంటుంది. అలాగే 3 నెలలు అయిన గవర్నమెంట్లోనే ఏమో అయిపోయినట్టు, ఏమో చేసినట్టు, సునీల్ కుమార్ ఏమో చేసినట్టు. ఏం చేశాడు సునీల్ కుమార్? ప్రజలకు చేస్తున్నాడు. ఎక్కడ ప్రజలు ఎక్కడ రమ్మంటాడు పరిగెత్తున్నాడు. అందరికీ ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నాడు. అంతేగాని మీతో పాటు గొడవలు కోరుకోవటం లేదు, బయలు తగలబెట్టడం లేదు, ఎక్కడెక్కడ మా భూ కబ్జాలు చేయటం లేదు. దీనికి ఎందుకు మీరు తడుపుకొని అది చేస్తాము, ఇది చేస్తాము, ఏదో వచ్చాడు, ఆయన ఎవరు చేతుల్లోనే ఉన్నాడు, ఆయన పార్టీలు మారినాడు. ఎవరు పార్టీలు మారింది, ఎవరు ఎన్ని మారింది అందరూ తెలుసు. ఎక్కడెక్కడ మారింది, ఏమేమి చేసుకుంటున్నది. ఆయన ఎందుకు మీరు విమర్శిస్తారు? అది కాకుండా మళ్ళీ తెలంగాణ వాళ్ళు వచ్చారు, తెలంగాణ వాళ్ళ కింద పనిచేస్తుండే, ఎవరి కింద పనిచేసేది, ఎవరి కింద పనిచేసేది? తెలంగాణ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏమన్నా రేప్ చేశారా, ఏమన్నా లాగినారా, ఎంతమందిని ఇచ్చేశారు, ఎంతమందిని కొట్టారు, ఎంతమందిని ఏం చేశారు తెలంగాణ వాళ్ళు? ఎవడో చెప్పమను. వాళ్ళ చేతులు ఏదో చేశామని చెప్పని నేను సవాల్ చేసి చెప్తున్నా. ఏ నా కొడుకైనా సరే ఎవడు ఈడ తెలంగాణ వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారో అనమను, రమ్మన్నా కొడకలు నేను చెప్తాను. వాళ్ళు ఏం చేశారు మిమ్మల్ని? వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, వాళ్ళకన్నా ఏం చేస్తున్నాడు, ఆయన చేస్తున్నాడని ఇంకనైనా మర్యాదగా ఉండండి. లేదంటే తాట తీసి తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ తడవగానే వచ్చి మాట్లాడితే అని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా నిన్నగాక ముందు రోజు మన ఎమ్మెల్సీ మేరీ మురళి గారు కొన్ని విషయాలు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడడం జరిగింది.
అయ్యా మేరిగ మురళి గారు, మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు, ఘోరంగా ఓడించారు, అయినా సిగ్గులేదు మీకు. అప్పుడే ఏవో జరిగిపోయినట్టు, ఏదో ఈ పార్టీ ఏదో వ్యతిరేకత వచ్చేసినట్టు ఎందుకు ఇవన్నీ? మీరేం చేశారండి? మీరు చేసింది ఏందో మీకు తెలీదా? మీరు మీ తప్పులు 100 పెట్టుకొని మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు మీరా? నిన్ను గెలిపించాలని నెత్తిన పెట్టుకున్న చాలామంది నాయకులు ఈ నియోజకవర్గంలో కుక్కల్లాగా మా ఇంటి చుట్టూరు తిరుగుతున్నారు. ఎమ్మెల్యే గారి ఇంటి చుట్టూరు, మా ఇంటి చుట్టూరు ఈ పార్టీలోకి వస్తామని. ఎందుక? మిమ్మల్ని నమ్ముకోలేక, మీ నాయకుడిని నమ్ముకోలేక. అది గుర్తుపెట్టుకోండి. మొదట మీ సహచర నాయకులంతా మా జలీలు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ చంద్రబాబు చుట్టూరు, లోకేష్ చుట్టూరు తిరుగుతున్నారు. మీ పార్టీ పరిస్థితి అది తెలుసుకోకుండా నువ్వు సునీల్ కుమార్ని విమర్శిస్తావు. నువ్వా? నీకంత స్థాయి ఉందా అసలు? సునీల్ కుమార్ అంటే ఏమనుకున్నావు? విద్యార్థి స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగినోడు, ఏమీ తెలియనప్పుడు చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు మున్సిపాలిటీ చైర్మన్ అయిన వ్యక్తి, ఆ మున్సిపాలిటీ చైర్మన్ కాడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు. ఆయన ఎమ్మెల్యే స్థాయి మార్చాడు, పార్టీ మార్చారన్నారు కదా. ఆయన మీ పార్టీలోకి వచ్చి ఇమ్మడలేకపోయాడు, బయట వచ్చాడు. దరిదాపుల్లో 2400 కోట్లు ఈ నియోజకవర్గానికి తెచ్చి విపరీతమైన అభివృద్ధి చేశాడు. ఏ నియోజకవర్గం చేయనంత అభివృద్ధి ఆడు చేశాడు. నీకు అది తెలుసా అని అడుగుతున్నాను. అసలు ఏ రోజైనా మీరు ప్రజల్లో ఉన్నారా అని అడుగుతున్నాను. అసలు మీ నాయకుడికి నీ మీద నమ్మకం ఉందా అని అడుగుతున్నాను. నీ నాయకుడు నీ మీద నమ్మకం ఉంటే ఇంతకుముందు నిన్ను ఇన్ఛార్జిగా పెట్టి ఈరోజు పోయినసారి నీకు టికెట్ ఇలా, ఈసారి టికెట్ లాస్ట్ దాకా నీకు టికెట్ ఇలా, విధి లేని పరిస్థితుల్లో నీకు టికెట్ ఇచ్చారు. అది నీ పరిస్థితి. నీ పరిస్థితి నువ్వు తెలుసుకోకుండా అవతల వాళ్ళ మీద నిందలు వేయడం ఎంతవరకు న్యాయం? ఏమంటావు నువ్వు? మా నాయకుడు దోచేస్తున్నా, దోచేసింది దాచేసుకుంది అంతా మీ నాయకులే. నీకు తెలియందా? ఈ కోటలోనే మీరు బయటంతా బళ్ళ ఏం జరిగిందో ఈ కోటలో చెప్తాను నేను. వాకాడు దగ్గర, బ్యారేజ్ దగ్గర ఇసుక మొత్తం లోడేశారు. 1000 టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని 1,00,000 టన్నుల్లో తినేయన్నారు. కాశీపురం దగ్గర 1000 టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని 1,00,000 టన్నుల్లో తినేయన్నారు. మెట్టుకాడ 1000 టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని 1,00,000 టన్నుల్లో తినేశారు. ఇదంతా ఎవరు దాచుకుని ఎక్కడికి పోయిందో మీకు తెలీదా? నువ్వేం అమాయకుడు కాదు, నీకు తెలుసు ఇది ఆడదాకపోయిందో కూడా. అదేవిధంగా సిలికా మొత్తం ఉండే అందరూ నాయకులు, మీ నాయకులు వాళ్ళ కడుపు కొట్టి అక్కడ పనిచేసే వాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళందరి కుటుంబాలు నాశనమైనా పర్వాలేదని తీసుకుపోయి ఒక్క సింగిల్ పాయింట్ అని వాళ్ళ దగ్గర మినిమం తక్కువని కోట్లు, నెలకి అన్ని కోట్లు పంపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి. మీకు తెలీదా? అంటే దాచుకుంది మేమా? నువ్వా మేమా? అది కూడా తెలియదు. సరే, ఇంకా క్వాడ్జీ పల్స్పార్ అయితే ఎవరు దోచుకున్నారు? మీరు దోచుకున్నారు, మేము దోచుకున్నాం. ఇన్ని పెట్టుకొని నువ్వు మా నాయకుడు అంటావేందయ్యా? మా నాయకుడు వచ్చిన తర్వాత ఒక లారీ ఏడైనా కనిపించింది ఇసుక నెత్తినంత? ఎవరినైనా చెప్పను. మీ ప్రభుత్వంలో ఎక్కడి నుంచి రోజు 200 లారీలు ఏ రీచ్లో నుంచి చెప్పలేదో చెప్పానండి. నీకు కావాలంటే ఈరోజు ఫోటోలు పంపిస్తావు, చూసుకో. నువ్వు కావాలంటే ఛాలెంజ్ బయటరా, మన ఇద్దరం కూర్చొని మాట్లాడదాం. ఛాలెంజ్ మా వాళ్ళంతా కూర్చుంటారు, నువ్వు కూర్చో, అప్పుడు తెలుసుకుందాం మీరు చేశారా అవినీతి, మేము చేసాం అనేది. మా నాయకుడు వచ్చిన రోజు నుంచి ఒకే మాట, మా పార్టీ లీడర్లు అయినా సరే కేసు బుక్ చేసి స్టేషన్ కాడ పెట్టమన్నాడు. నువ్వు రా, కోట స్టేషన్లో చూడు, వాకాట్ స్టేషన్లో చూసు, ఎన్ని ట్రాక్టర్లు ఆడ సీజ్ చేయబడి ఉన్నాయో. నీకు తెలుసా అయ్యా? నీకు తెలియకుండా ఎట్లా మాట్లాడుతావా? నువ్వు ఇట్లా మాట్లాడితే సునీల్ కుమారు క్రమశిక్షణ కలిగ నాయకుడు, మా నాయకుడు. నువ్వు అనుకున్నావు కాలా? సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక్కడే కాదు, తెలుగుదేశం ప్రతి నాయకుడు సునీల్ కుమార్ అభిమాని. అది గుర్తుపెట్టుకో. మొదట నువ్వు ఈరోజు సునీల్ కుమార్ని నువ్వు ఏమన్నా అంటే, సునీల్ కుమారు ఒక సైగ చేస్తే నిన్ను ఒక్క ఊర్లో కూడా ఏ ఊరికి వచ్చినా తరిగి కొడతాం. అది మర్చిపోబాక నువ్వు. ఇది నేను పత్రికాముఖంగా నేను హెచ్చరిస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకొని రేపు మాట్లాడేటప్పుడు నువ్వేమంటావు? క్రేజా? జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఉందా? ఎప్పుడు ఈ 3 నెలల్లో 2-3 సార్లు బయట వస్తే ఓయప్ప జనాలు వచ్చారు, మీ నాయకులే వచ్చారు. అదే మా సునీల్ కుమార్ బయట వస్తే ఎట్లా చూశాను. రా, పోయి గూడూరు పార్టీ ఆఫీస్ కాడ కూర్చొని ఆ కెమెరాలు చూసుకో, జనాలు ఎట్టొస్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా మా రాధయ్య చెప్పినప్పుడు తినేదానికి కూడా టైం లేదు. నాయకులు మారు, ఓన్లీ ప్రజలు. అది సునీల్ కుమార్ పరిస్థితి. ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటాడు, ప్రజానాయకుడు. అట్ట నువ్వు విమర్శిస్తా ఏందా నీ పరిస్థితి? ఇదే విధంగా కొనసాగితే నువ్వేదో ఇంకోటి కూడా చెప్పావా? మర్చిపోయాను. చట్టం అందరికీ చట్టం మీ గవర్నమెంట్లో ఉండింది చట్టం అందరికీ. ఏమా పత్రికా విలేకరులు మీరు చెప్పండి,
వీళ్ళగా 5 సంవత్సరాల్లో చట్టాలు పనిచేసాయా? ఎవరికి చెప్తావు స్వామి నువ్వు? ఇట్లాంటి మాటలు మాట్లాడతారు దేనికి మీరు ఏదన్నా ఒక చట్టం ఉన్నా మీ దాంట్లో రాజ్యాంగం అంతా రాజారెడ్డి రాజ్యాంగం అమలైందా, లేకపోతే మన అంబేద్కర్ రాజ్యాంగం అమలైందా? మీకు తెలీదా ఇది? ఈరోజు ఓయమ్మ ఏదో బాధపడిపోతున్నా నీకేమయ్యా బాధ అంటే? ఈ మాట అంటే నువ్వు బలి బాధపడిపోయినావు. ఎందుకో అదే చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో బండ బూతులు చుట్టారు మీరు, మేసాలు కూడా లేని పిల్ల నా కొడుకులు. ఎప్పుడైనా మీరు ఒకసారి దాని గురించి బాధపడ్డారా? అదేవిధంగా మా నాయకుడి భార్యని 100 సార్లు ఏదో 100 రకాలుగా మాట్లాడారు, అప్పుడు బాధపడ్డా నువ్వా? అదేవిధంగా 75 సంవత్సరాలు గల మా నాయకుడిని అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టారు, అప్పుడు బాధపడ్డావా? అప్పుడు లేని బాధ ఈరోజు వచ్చేసింది నీకా? ఎక్కడ నువ్వా? మళ్ళీ ఇదొకటి, నాన్ లోకల్ నువ్వు లోకల్ ఎట్టవా నువ్వా? నువ్వు రాపూర్లో చేరి నువ్వు లోకలా? నువ్వేందే మమ్మల్ని గురించి నాన్ లోకల్ గురించి మాట్లాడేదా? సునీల్ కుమార్ అనేవాడు గూడూరులో పుట్టాడు, గూడూరులో పెరిగాడు, గూడూరులో చదివాడు, అశోక్ నగర్లో ఉన్నాడు, 24 గంటల ప్రజల్లో గూడూరు ప్రజల్లోనే ఉన్నాడు. అది లోకల్ అంటే. నువ్వు నాన్ లోకల్ మాట్లాడే అర్హత నీకు లేదు, అది గుర్తుపెట్టుకును. నువ్వు ఏడనో రాపూర్ నుంచి వచ్చాడు పోటీ చేసి నాన్ లోకల్ విషయాలతో ఎత్తబాకను. కాబట్టి నీకు మరొకసారి హెచ్చరిస్తున్నాను, ఇక్కడి నుంచైనా మర్యాదగా ప్రజలకు సమస్యలపై పోరాడు, ఇబ్బందిలే. మా నాయకుడిని ఒక్క మాట అన్నా నిన్ను ఈ నియోజకవర్గంలో ఎక్కడ తిరగలేవు. ఖబర్దార్ చెప్తున్నాను నీకు, నువ్వు ఒక్క ఊర్లో కూడా తిరగలేవు, ఇది రాసి పెట్టుకో. నువ్వు రాలేవు ఇక్కడే ఆడికి. కాబట్టి ఇక్కడి నుంచైనా నీ పద్ధతి మార్చుకొని ప్రజలకు సేవ చేసే ప్రజల సమస్యల మీద పోరాడు. కాబట్టి ఇది నీకు ఇంకోసారి హెచ్చరికగా చెప్తున్నాను, దయచేసి దాన్ని మైండ్లో పెట్టుకొని మీరు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటున్నాను.